దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కాని జీవపు సత్యమును సరిగ్గా గ్రహించి, విశ్వసించి, పరలోక రాజ్యం యొక్క సజీవ వాగ్దానముతో తమ విశ్వాసమును కాపాడుకునివారు అనేకులు లేరు. కాబట్టి ఈరోజు మనందరము పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలో నమోదు చేయబడిన దేవుని యొక్క జీవపు సత్యమును సరిగ్గా గ్రహించి, విశ్వాసపూర్వకంగా గైకొనేవారిగా మారవలెను. తద్వారా మనం నిత్య పరలోక రాజ్యమును మరియు రక్షణను పొందగలము. దానిని మనసులో ఉంచుకుని రండి అంతం వరకు జీవపు సత్యమును గైకొందాం అనే పేరుగల ఈనాటి ఉపదేశంలోకి వెళ్దాం. రండి 1 తిమోతి 6వ అధ్యాయం చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడయ్యున్నాడు. ఆయన మాత్రమే ఖచ్చితంగా ఎవరికి? దేవుణ్ణి సూచిస్తూ అమరత్వముగలవాడయ్యున్నాడు అని సెలవిస్తుంది. మరి ఒక మాటలలో ఆయన మరణించరని దీని అర్థం కదా. మనం మరొక నామవాచకంతో మరణించదు అని వ్యక్తీకరించవలసినట్లయితే అది ఏమి సూచిస్తుంది? ఆయన నిత్యజీవమును కలిగియున్నారు. ఆయన ఎన్నటికీ మరణించరు. మరి ఒక మాటలలో ఆయన నిత్యజీవము యొక్క సారము. అయితే దేవుడు మాత్రమే నిత్యజీవమును కలిగియున్నట్లయితే మనమెలా నిత్యజీవమును కలిగియుండగలము? మీరు నేను దేవుణ్ణి విశ్వసిస్తాను అని చెప్పుకుంటూ నిత్యజీవము యొక్క హామీ మరియు వాగ్దానం లేని సంఘానికి హాజరైనట్లయితే ఆ మార్గము నిస్సందేహంగా జీవము వద్దకు కాక నాశనమునకు నడిపించును. అయితే రండి తాను మాత్రమే కలిగియున్న వాటిని మానవాళికి పంచుటకు దేవుడెలా సాధ్యం చేశారో యోహాను 6వ అధ్యాయములోని సత్యము ద్వారా తెలుసుకుందాం. యోహాను 6వ అధ్యాయం 53వ వచనము చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవముగలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవముగలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరుడు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగటం యొక్క సత్యమును ఎరుగుట మరియు ఈ ఒక్క పద్ధతిని అర్థం చేసుకోవటం నేరుగా జీవముతో అనుసంధానించబడి ఉన్నది. మనం తినక త్రాగకపోతే మనకు ఏమీ ఉండదని ఆయన చెప్పారు. మనకు జీవము లేదు. నిత్య జీవమైన క్రీస్తును తిని త్రాగనివారు జీవము కలిగియుండరు. అమర్త్యత్వము క్రీస్తు యేసుయందు మాత్రమే కనుగొనబడుచున్నది. అది యేసుయందు మాత్రమే ఉన్నందున దేవుడు ఆయన తిని త్రాగనివాడు నిత్య జీవము కలిగియుండజాలడు, కాని చేయువాడు నిత్య జీవము కలిగియుండగలడు అని చెప్పారు. జీవమును పొందుకొనుటకు గల ప్రమాణము ఇక్కడ నిక్షిప్తమయ్యున్నదని మనం గుర్తించవలెను. రండి యేసు ఆరోహణమగుటకు ముందు నిత్య జీవపు సత్యముగా మనకు ఏమి మిగిల్చారో చూచుటకు మత్తయి 26వ అధ్యాయము వద్దకు వెళ్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మనలను యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగుటకు అనుమతించే పస్కా యొక్క సత్యములో దేవుడు తన చిత్తాన్ని లిఖించారు. మనలను యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగేలా చేసే సత్యము ఇప్పుడు పస్కా పండుగ లోపల దాచబడెను. ఈ విధంగా ఈ భూమిపై అసంఖ్యాకమైన సంఘాలున్న ఈ దినమందు ఈ ప్రమాణము ద్వారా అబద్ధ సంఘము నుండి నిజమైన సంఘమును మనం సులభంగా గుర్తించగలము. జీవము లేని సంఘము మరియు జీవము గల సంఘము. కేవలం ముఖభాగంతో కూడిన సంఘము కేవలం రూపానికి మించిన పదార్థాన్ని కలిగి ఉన్న సంఘముతో విభేదిస్తుంది.
మనం వాటి మధ్య తేడాను గుర్తించగలగాలి